హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో పూర్ణం బూరెలను ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పూర్ణం బూరెలు అయితే పైన క్రిస్పీగా, లోపలైతే స్వీట్ కమ్మదనంతో చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ పూర్ణం బూరెల తయారీ ప్రాసెస్ని ఇప్పుడు స్టార్ట్ చేద్దామా. ఈ పూర్ణం బూరెలు పైన పిండి కోసం ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు మినపప్పును తీసుకోండి. తర్వాత ఇందులోకి మినపప్పును తీసుకున్న కప్పుతోటి 1/2 కప్పు వరకు రైస్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొని నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఈ మినపప్పు, బియ్యం నానడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని వీటన్నింటినీ 5 నుండి 6 గంటల పాటు నానబెట్టుకోండి. ఈ పూర్ణం బూరెలు క్రిస్పీగా రావడం కోసం మనం ఏ కప్పుతో అయితే మినపప్పును తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు ఇడ్లీ రవ్వను తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసేసుకొని ఈ ఇడ్లీ రవ్వను కూడా 5 నుండి 6 గంటల పాటు కంపల్సరీ నానబెట్టుకోండి. ఇప్పుడు పూర్ణం కోసం 1 కప్పులో మనం ఏ కప్పుతో అయితే మినపప్పును తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు పచ్చిశనగపప్పును తీసుకోండి. ఈ పచ్చిశనగపప్పులోకి వాటర్ని యాడ్ చేసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. వీటిని వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 250 ml వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఈ పచ్చిశనగపప్పును కూడా 4 నుండి 5 గంటల పాటు బాగా నానబెట్టుకోండి. 5 గంటల పాటు నానబెట్టిన ఈ మినపప్పు బియ్యాన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందామండి. వీటిలోని వాటర్ మొత్తాన్ని వంచేసి ఒక మిక్సర్ జార్లోకి ఈ బియ్యాన్ని, మినపప్పుని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, అలానే ఒక 1/2 టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. వీటిని యాడ్ చేసుకున్న తర్వాత వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇడ్లీ రవ్వను కూడా యాడ్ చేసుకోవాలండి. మనం నానబెట్టి ఉంచుకున్న ఈ ఇడ్లీ రవ్వని 4 నుండి 5 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకోండి. తర్వాత ఈ ఇడ్లీ రవ్వలోని వాటర్ మొత్తాన్ని గట్టిగా పిండేసి ఈ ఇడ్లీ రవ్వ మొత్తాన్ని ఈ బ్యాటర్లోకి యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ రవ్వను కూడా ఈ పిండిలో కలిసేంత వరకు జస్ట్ 1 రౌండ్ తిప్పితే చాలండి. మరీ ఎక్కువగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోండి. ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా ఉండకూడదు, మరీ టైట్గా ఉండకూడదండి. ఈ విధంగా ఉండేట్లు చూసుకోండి. ఈ పిండి పైన మూత పెట్టేసి 1 అవర్ పాటు అలానే పక్కన ఉంచేయండి. ఇప్పుడు పూర్ణం కోసం పప్పును ఉడికించుకుందాం. మనం నానబెట్టి ఉంచుకున్న ఈ పచ్చిశనగపప్పుని వాటర్తో సహా మొత్తం కుక్కర్లోకి యాడ్ చేసుకోండి. ఇంకా ఎక్స్ట్రా ఏమీ వాటర్ అవసరం లేదండి. మనం నానబెట్టుకొని ఉంచుకున్న వాటర్తోని పప్పు ఉడుకుతుంది. ఈ కుక్కర్ని క్లోజ్ చేసేసి స్టవ్ మీద పెట్టేసి 3 నుండి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పును బాగా ఉడికించుకోండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ కుక్కర్ నుండి ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిపోయిన తర్వాత మూతను ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఈ పప్పు మొత్తాన్ని పూర్తిగా చల్లారబెట్టుకోండి. ఈ పప్పు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి పప్పు మొత్తాన్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి మనం మినపప్పు తీసుకున్న కప్పుతోటి 1 కప్పు వరకు బెల్లం తురుమును యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ను కూడా యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టేసి ఆ ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇందులోకి మనం ఉడికించి గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసుకోండి. ఈ స్వీట్ని కంటిన్యూగా కలుపుకుంటూ దగ్గరకు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోండి. మీకు కావాలంటే మధ్య మధ్యలో ఇంకొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా దగ్గరకు వచ్చేంత వరకు ఈ స్వీట్ని బాగా ఉడికించుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి.
ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది. అందుకనే మరి గట్టిగా ఉడికించుకోకుండా ఈ విధంగా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారబెట్టుకోండి. చూడండి, పూర్తిగా చల్లారిన తర్వాత ఎలా గట్టిపడిందో. దీన్ని మొత్తాన్ని ఒకసారి నీట్గా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఏ సైజులో అయితే పూర్ణాలు చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజులోకి ఈ పిండిని రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ పూర్ణాలను ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి ఈ ఆయిల్ని బాగా వేడవ్వనివ్వండి. పూర్ణాలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనకు పూర్ణం అనేది బాగా రౌండ్గా ఫ్రై అయ్యి రావాలంటే మనం యూజ్ చేసుకునే ఈ కడాయి అనేది గుంటగా ఉండాలండి. గుంటగా ఉన్నప్పుడే మనకి ఈ పూర్ణాలు అనేవి బాగా రౌండ్గా వస్తాయి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ మినపప్పు బియ్యపిండిని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం రౌండ్గా చేసి పెట్టుకున్న ఒక పూర్ణాన్ని ఈ పిండిలోకి వేసుకొని ఈ పిండిని చేతితో కానీ స్పూన్తో కానీ పూర్ణానికి అంటుకునేట్లు బాగా కోట్ చేసుకోండి. ఈ విధంగా కోట్ చేసుకున్న తర్వాత ఈ పూర్ణాన్ని చేత్తోనైనా ఆయిల్లో వేసుకోవచ్చండి, లేకుంటే ఒక ఫోర్క్ సహాయంతో ఈ విధంగానైనా ఆయిల్లోకి వేసుకోవచ్చండి. మీరు ఎన్ని పూర్ణాలు అయితే ఫ్రై చేయాలనుకుంటున్నారో అన్ని పూర్ణాలను ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకొని నీట్గా ఫ్రై చేసుకోండి. ఈ పూర్ణాన్ని ఆయిల్లో యాడ్ చేసుకునేటప్పుడు ఈ పూర్ణం పైన పూర్తిగా పిండి కోట్ అయిందో లేదో చూసుకొని యాడ్ చేసుకోండి. అలా కోట్ అవ్వలేదంటే మాత్రం ఈ పూర్ణంలోని పప్పు బయటకు వచ్చేసి ఆయిల్ మొత్తం బ్లాక్గా మారిపోతుంది. కేర్ఫుల్గా చూసుకొని ఈ పూర్ణాలని ఆయిల్లోకి యాడ్ చేసుకోండి. ఈ పూర్ణాలు రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుండి బయటకు తీసుకోండి. ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పూర్ణాలు అయితే వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి ఈ పూర్ణాలు అయితే పైన వచ్చేసి క్రిస్పీగా లోపల స్వీట్ సాఫ్ట్ తోటి చాలా టేస్టీగా ఉంటాయి. మరి మీరు కూడా నేను చెప్పిన కొలతలు మరియు టిప్స్ ఫాలో అవుతూ ఈ పూర్ణం బూరెలను మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.